ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. క్రితంసారి చెప్పాను, ఆ సేవ్ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ అనే సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామండి. అందులో ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అక్షరాస్యత. ఈ అక్షరాస్యత పెంచడం కోసం, అంటే పేద విద్యార్థులకి, అనాథ పిల్లలకి, ఆర్ఫన్ హోమ్స్లను వాళ్ళకి మన చేతనైన సాయం చేసి వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాండి. అలాగే ప్రతి సంవత్సరం నోట్బుక్స్ అని, బెంచీలు లేని చోట, పాపం నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు, అలాంటి చోట బెంచీలు ఇవ్వటం అని, స్కూల్ బ్యాగ్స్, బ్లాంకెట్స్, చలికాలం వస్తే బ్లాంకెట్స్, దుప్పట్లని, అలాగే ఆర్ఫన్ హోమ్స్లో అన్నదానం అదే చేస్తుంటాం. ఇలాగా అవసరమైన చోట బట్టలు కూడా, పిల్లలకి బట్టలు కూడా ఇస్తుంటాం. ఇదంతా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడం కోసం, ఆ నిర్వాహకులకి మనం సపోర్ట్ చేయడం అనమాట ఆర్ఫన్ హోమ్స్లో. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేవండి. ఇలా సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తే తప్ప వాళ్ళకి సరైనవి అందట్లేదు. అలాగే ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ ఇస్తున్నామండి. అలాగే ఈసారి కూడా ఇవ్వటం జరిగింది. అలాగే చదువు ఆగిపోయే పరిస్థితి వస్తే అక్కడక్కడ ఫీజులు కూడా, మరీ పేదవాళ్ళు అయితే ఫీజులు కట్టడం అని, అలాగే టర్మ్ ఫీజులు కట్టలేక చదువు ఆగిపోకూడదని, ఇదంతా దాతలు స్వయంగానూ కుటుంబ సభ్యులు సహకారంతో, దాతల సహకారంతో చేస్తున్నామండి. అలాగే అవసరమైన చోట అనాథ పిల్లలకి ఫుడ్ కూడా అందిస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ చూస్తున్నది బుక్స్ కార్యక్రమం అండి. బుక్స్ లేక కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలకి చాలా వెనకబడి ఉన్నాయి, పాఠశాలలు చాలా వెనకబడి ఉన్నాయండి. మరి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదో ఇది అర్థం కాని ప్రశ్న అండి. ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఫండ్స్ మరి ఎక్కడ పోతే అర్థం కాదు. ఏం ఫెసిలిటీస్ ఉండవండి, సరైన టీచర్స్ ఉండరు, బెంచీలు ఉండవు, నేల మీద కూర్చొని చాలా చోట్ల చదువుతుంటారు. అలాగే చాలా చోట్ల బుక్స్ ఉండవు, చాలా చోట్ల ఏంటి ఎక్కువగా బుక్స్ ఉండవు. సరైన వాష్రూమ్స్ కూడా ఉండవండి. ప్రతిదానికి సహృదయులైన దాతలు, మానవత్వంతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. ఇక మధ్యాహ్నం భోజనం పథకం మరి ఎలా ఉంటుందో అది వాళ్ళకే తెలియాలి. అది కూడా, దానికి కూడా మరి ఫండ్స్ సరిగ్గా అందుతున్నాయో లేదో తెలియదు. ఇదంతా ప్రభుత్వ బాధ్యత కదండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా పేద పిల్లలండి. ఈ పేద పిల్లలకి అన్ని వసతులు ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపగల స్తోమత వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదు కదండి. అందుకే కష్టపడి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంటారు అప్పులు చేసి. మాది సంస్థ ధ్యేయం ఏంటంటే అక్షరం, ఆహారం, ఆరోగ్యం, ధనిక పేద లేకుండా సమాజంలో అందరికీ సమానంగా అందాలని మేము కోరుతున్నామండి. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేసి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తే ఈ పేద పిల్లలే కాక దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ స్కూల్స్లో చేరటానికి ఆసక్తి చూపిస్తారండి. తద్వారా ప్రైవేట్ పాఠశాలల దోపిడీ అరికట్టవచ్చు మనం. అంతేకాదు, ఈ ప్రైవేట్ పాఠశాలలో చేరటమే కాకుండా కోచింగ్లని, ట్యూషన్లని చాలా డబ్బు వాళ్ళు అడుగుతుంటారండి. అది వీళ్ళు కట్టలేక అప్పులు చేసి మరీ చేస్తుంటారు. మంచిదే, చదువు చేపిస్తే మంచిదే, కానీ మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేస్తే ఇన్ని కష్టాలు పాపం వాళ్ళకు ఉండదు. ఏదో ఉన్నత వర్గాలు, హై క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జరిపిస్తారు. కానీ మరి వీళ్ళ మాట ఏంటంటే వీళ్ళు పాపం అటు వాళ్ళకి పోటీ పడలేరు, ఈ కింద ప్రభుత్వ పాఠశాలలో చేర్పించలేరు. అందుకని దీనికి అంతటికీ ఒక్కటే సొల్యూషన్ అండి, ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలి. సో ఈ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం అంతా కలిసి ఈ పాఠశాలను అభివృద్ధి చేసి సరైన ఫెసిలిటీస్, అభివృద్ధి అంటే ఒక కోట్లు ఖర్చు అక్కర్లేదండి. చిన్న చిన్న ఫెసిలిటీస్, బుక్స్ అని, బెంచీలని, వాళ్ళకి వాష్ ఫెసిలిటీస్ అని, ప్లే గ్రౌండ్స్ అని, క్లాస్ రూమ్స్ అని, టీచరు 5 క్లాసులు ఉంటాయండి, ఒక టీచర్ ఉంటాడు, ఇంకొకళ్ళు ఎవరినో పెట్టుకుంటారు, అలా నడిపిస్తున్నారు. ఆయాలు ఉండరు.
మరి ఇవన్నీ కూడా చాలా కష్టం కదండి స్కూల్స్ రన్ చేయటం. మరి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా, ప్రభుత్వం తెలియదని కాదు, కానీ మరి ఎందుకని ఇలాగా నెగ్లెక్ట్ చేస్తున్నావు గవర్నమెంట్ స్కూల్స్ని అర్థం కాకుండా ఉంది. ప్రజాప్రతినిధులు మేమంతా ప్రజాప్రతినిధులు తీసుకురాగలం, దృష్టి తీసుకురాగానే డైరెక్ట్గా ఆ చీఫ్ మినిస్టర్ దగ్గరకో ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరకు వెళ్ళలేం కదండి. అందువల్ల మాకు అందుబాటులో ఉన్న వాళ్ళ దృష్టి తీసుకొస్తాం. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలను కంపల్సరీగా అభివృద్ధి చేయాలండి. కాబట్టి మా కోరిక అదేనండి, మా ఆశయం కూడా అది. మా చేతనైనంత సహాయం చేస్తాం, కానీ మేము అంతకంటే ఎక్కువ చేయలేము. ఇప్పుడు స్కూల్ టీచర్లను పెట్టాలని, ఆయాలను పెట్టాలన్న నెల నెల పే చేయాల్సిన పరిస్థితి. ఏదో చిన్న చిన్న సహాయాలు చేయగలం, కానీ పెద్ద పెద్ద సహాయాలు చేయాలంటే మరి ప్రభుత్వం చేయాల్సిందేనండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయండి. డెఫినెట్గా స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, అక్షరాస్యత పెరుగుతుంది, దేశంలో అక్షరాస్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు చదువుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చూసుకుంటారు. అందువల్ల మీ పేదరికం చాలా వరకు తగ్గుతుందండి. అదే నెల్సన్ మండేలా అంటాడు, ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క చదువుకే ఉందని. కాబట్టి చదివించండి, ఆడమగ లేకుండా అందరినీ, పేరెంట్స్ కూడా ఆడమగ లేకుండా అందరికీ ఇప్పుడు చదివిస్తున్నారు. మా ఆడమగ తేడా చూపిస్తలేదు పేరెంట్స్కి, అదొక సంతోషించదగ్గ విషయం. అందరినీ చదివిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో మీరు లోయర్ క్లాసెస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సంగతి ఆలోచించాలండి ప్రభుత్వం. కాబట్టి ఎప్పటికైనా కూడా మా రిక్వెస్ట్ మన్నించి ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా సర్వీస్ వ్లాగ్స్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో ఛానల్ ఉందండి, డే టు డే అఫైర్స్ మాట్లాడుకోవడానికి రాణా టాక్స్ అనే ఛానల్ ఉందండి. దయచేసి దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. లింకులు మీరు పంపిస్తాను, చూడండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దయచేసి నా కార్యక్రమాలను ప్రోత్సహించండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.